హాయ్, వెల్కమ్ టు కాయ్ టీవీ. మా కాయ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరెప్పుడైనా జమిలీ ఎన్నికల గురించి విన్నారా? ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఈ నూతన ఆలోచన గురించి దేశంలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? ఇవి ఎప్పుడు ఎలా జరగాలి? ఇవి జరిపితే మాకేంటి లాభం, నష్టమేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జమిలీ అంటే సంయుక్తంగా కలిపి అనే అర్థం. అంటే పార్లమెంట్ ఎన్నికలు మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండింటినీ ఒకేసారి జరిపే విధానాన్ని జమిలీ ఎన్నికలు అంటారు. ప్రస్తుతం మన దేశంలో పార్లమెంట్ మరియు రాష్ట్రాల అసెంబ్లీలు వేరువేరు సమయాల్లో జరుగుతున్నాయి. కానీ జమిలీ ఎన్నికలతో దేశం మొత్తం అన్ని ఒకే రోజున లేదా ఒకే సమయం వద్ద ఎన్నికలు జరిగేలా చూస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి 4 ఎన్నికలు 1952, 1957, 62, 67లో జమిలీ ఎన్నికలే జరిగాయి. కానీ 1968, 69లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పతనం కావడంతో అసెంబ్లీల కాలపరిమితి మారిపోతూ వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం మొదలైంది. అసలు జమిలీ ఎన్నికలు ఎందుకు అవసరం అంటారో తెలుసుకుందాం. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, పాలకులు, కొన్ని కమిషన్లు ఇలా ఎందుకంటే అవినీతికి తగ్గింపు, తరచుగా ఎన్నికల వల్ల అవినీతి పెరుగుతుందని భావన, మరియు పరిపాలనలో స్థిరత్వం, ప్రభుత్వాలు పద్ధతిగా పాలించడానికి అవకాశం, అంతేకాకుండా ఎన్నికల ఖర్చు తగ్గింపు, ప్రతిసారి పెద్ద మొత్తంలో ఖర్చు తగ్గిపోతుంది కనుక ప్రజలకు ఖర్చు తగ్గింపు జరుగుతుంది. తరచూ ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులు ఆగిపోవడాన్ని కూడా నివారించవచ్చు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్న వాదనలు కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతి రాష్ట్రానికి వేరువేరు సమస్యలుంటాయి. ఒకేసారి ఎన్నికలతో రాష్ట్రాల ప్రత్యేక సమస్యలు మూసివేస్తామని కొందరన్న అభిప్రాయం. సంవిధాన మార్పులు అవసరం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో పడిపోతే తిరిగి ఎలా కలిపి జరపాలి అన్న సమస్య. అన్ని పార్టీలకు సమానంగా లాభం కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2018 నుండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై వివిధ కమిటీల ద్వారా అధ్యయనం చేస్తోంది. ఇటీవల 2023లో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటైంది. కానీ ఇంకా పూర్తి నిర్ణయం రావాల్సి ఉంది. దీనికోసం సంవిధాన సవరణలు, రాజకీయ సమ్మతి అవసరం. ఈ ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు అనేది కూడా ఒకసారి పరిశీలిస్తే దీనికి ఇంకా స్పష్టమైన తేదీ లేదు. పూర్తి సన్నద్ధత, అన్ని రాజకీయ పార్టీల అంగీకారం, ప్రజల విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే అమల్లోకి రావచ్చు. కనీసం 2029 ఎన్నికలకైనా కేంద్రం ప్రయత్నించవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఇది పెద్ద చర్చనీయాంశం. జమిలీ ఎన్నికల వల్ల కొన్ని లాభాలుంటాయి, కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం కీలకం. మీరు దానిపై ఏం భావిస్తున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.